హలో అండి, నమస్తే. మేము రీసెంట్గా శ్రీకాళహస్తి వెళ్ళొచ్చాము. ఇది పంచభూత లింగాలలో వాయులింగం ఉన్న క్షేత్రం. ఇక్కడికి రావాలి అంటే మనం నెల్లూరు నుంచి కానీ, తిరుపతి నుంచి కానీ, రేణిగుంట నుంచి కానీ బస్సులో రావచ్చు. లేదు అంటే శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడికి త్రూ ట్రైన్ వచ్చి ఆటోలో గుడి దగ్గరికి రావచ్చు. మేమైతే సోమావతి అమావాస్య రోజు సుప్రభాత సేవకి దర్శనంకి టికెట్స్ బుక్ చేసుకొని వచ్చాము. అలాగే ముందు రోజు అంతరాలయ దర్శనంకి టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఏ టికెట్ అయినా కానీ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేసి బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్ టికెట్స్ అనేవి ఇవ్వట్లేదు, ఇంక్లూడింగ్ రాహుకేతు పూజ ఆల్సో. మనం ఇక్కడ ఎవరెవరిని దర్శనం చేసుకోవాలి అంటే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారి పేరు జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు. తర్వాత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవాలి. శ్రీకాళహస్తి అంటే మనందరికీ తెలుసు కదా, శ్రీ అంటే సాలిపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. సో ఆ మూడిటి మీద ఆ పేరు వచ్చింది శ్రీకాళహస్తి అని. ఆ తర్వాత అక్కడ పాతాళ వినాయకులు వారు ఉంటారు, అక్కడ కూడా దర్శనం చేసుకోవాలి. ఈ దర్శనం అయిన తర్వాత మనకి అక్కడ శిఖర దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళి శిఖర దర్శనం చేసుకోవాలి. అక్కడ స్వామివారిని, అమ్మవారిని, అలాగే కన్నప్ప దేవాలయ శిఖరం దర్శనం చేసుకోవచ్చు. సో ఇక్కడ కన్నప్ప దేవాలయం కొండ మీద ఉంటుంది. అది అయిన తర్వాత మాకు కిందకి వచ్చిన తర్వాత రాముల వారి గుడి కనిపిస్తే మేము అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మీరు కూడా కుదిరినప్పుడు వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ.